హలో మై డియర్ ఫ్రెండ్స్, మేమైతే అరుణాచలానికి ట్రైన్ ద్వారా వెళ్ళామండి. మనం తమిళనాడు ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి మ్యాంగో తోట అయితే కనిపించింది. నాకు బాగా అనిపించింది. మ్యాంగోస్ అయితే ఫుల్గా ఉన్నాయండి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మ్యాంగో క్రాప్ కూడా వచ్చేసింది. ఎమ్మి మ్యాంగోస్ అయితే మనకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మ్యాంగోస్ నాకు చాలా బాగా అనిపించింది, అందుకనే మీకు చూపించడానికి తీసాను. మేము వచ్చేసి అరుణాచలం ఫస్ట్ ట్రైన్ కాట్పాడి వరకు వెళ్ళి అక్కడి నుంచి కార్ బుక్ చేసుకున్నామండి. నెక్స్ట్ మేము రూమ్స్ అయితే చెక్ ఇన్ అయిపోయాము. ముందరగానే మనం బుక్ చేసుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది. మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామండి. వెళ్ళిన ఈవినింగ్ దర్శనానికి అయితే మనకి 2-3 అవర్స్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాతాళ లింగం ఫస్ట్ చూడాలంటున్నారు. మేమైతే ఫస్ట్ టైం అండి పాతాళ లింగం అయితే దర్శించుకుని ఆ తర్వాత మేము అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నామండి. మేము నెక్స్ట్ గిరి ప్రదక్షిణ కూడా మేము టైం బీయింగ్ ఆటోలో అయితే వెళ్ళాము. మా హస్బెండ్ అయితే మాత్రం తెల్లవారుజామున లేచి నెక్స్ట్ డే అయితే వెళ్ళారండి. చాలా బాగా అనిపించింది. మెయిన్ సమ్మర్ కాబట్టి మనకి మార్నింగ్ టైమ్స్లో మనం వెళ్తే కనుక నడవగలిగితే కనుక గిరి వలయానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి కాళ్ళు బాగా మండిపోతాయి, సమ్మర్ కదండి. మేము మొత్తం ఈశాన్య లింగం వరకు మొత్తం అన్నీ చుట్టేసామండి. ఇక్కడ మనకైతే ఈ బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ మేము రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్ళామండి. ఆ తర్వాత మనకి అరుణాచలం టెంపుల్లో స్కల్ప్చర్ అయితే చాలా బాగుంటుంది. మీకోసం ఈ ఫోటో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్.